అందరికీ నమస్కారం. నేను మీ ఇండియన్ ఇల్లాలి. ఇదేంటనుకుంటున్నారా? అదేనండి, ఇంట్లో పిల్లలు అన్నం తినట్లేదు కదా, సో అందుకని ఆకలి వేసే జ్యూస్ తయారు చేశాను. ఈ జ్యూస్ తాగినప్పటి నుండి మా బాబు అయితే మంచిగా కడుపు నిండా అన్నం తింటున్నాడు. సో ఆకలి వేసే జ్యూస్ ఏంటనుకుంటున్నారా? ఈజీ ప్రాసెస్లో చెప్తాను చూడండి. ఒక 4-5 గంటల ముందు 2 ఖర్జూరాల్ని నానబెట్టుకున్నాను. గింజలు తీసి ఆ గుజ్జును మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంట్లో ఉన్న 3 బత్తాయిల్ని తీసుకుని కట్ చేశాను. అవి కట్ చేశాక రసం తీసాను. 3 బత్తాయిలకి మినిమం ఒక పెద్ద గ్లాసుడు జ్యూస్ వచ్చిందండి. ఈ జ్యూస్లోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఖర్జూర పేస్ట్ ఉంది చూడండి, అది ఇందులోకి మిక్స్ చేశాను. షుగరు, బెల్లం అలాంటివి ఏవి యాడ్ చేయలేదు, ఎందుకంటే పిల్లల కోసం ట్రై చేస్తున్నాం కదా, సో హెల్దీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి అనిపించింది నాకు. ఇందుకు ఇప్పుడు ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసాను. ఐస్ క్యూబ్స్ లేకుండా కూడా పిల్లలకి పెట్టొచ్చు. మా బాబు కూల్గా తాగుతాడు కాబట్టి నేను ఇలా చేశాను. ఒక్కసారి తాగారంటే ఎప్పుడు ఇదే జ్యూస్ చేసి పెట్టమంటారు. ఇక ఎందుకు ఆలస్యం, చేయండి మరి.